చూడండి, వాస్తురీతి, అలానే శిల్పాలు, అలానే కట్టడాలు, నిర్మాణాలు, సమాధులు. అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? అందరికి కూడా వినిపిస్తుంది కదా క్లియర్గా? వాస్తురీతి, శిల్పాలు, కట్టడాలు, నిర్మాణాలు, సమాధులు. అంటే దీనిలో భాగంగా చెప్పుకుంటున్నాం మనం. ఇది మొత్తం కూడా ఎలా చెప్పుకుంటున్నాం? భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలు ఏవైతే మనకి లభ్యమవుతావో అవి. సో ఇప్పుడు కట్టడాలు, కొన్ని కట్టడాలు భూమిలో నుంచి అనూహ్యంగా బయటికి కనపడుతూ ఉంటాయి. అంటే భూమి పొరల్లో దాగి ఉంటాయి. ఎప్పుడెప్పుడో పురాతన కాలంలో, క్రీస్తు పూర్వ కాలంలో కట్టినవి మొత్తం భూమి లోపల అవి ఎలా ఉంటాయి? లోపల ఈ మట్టితో కప్పబడి ఉంటాయి. సో అవి తవ్వుతూ ఉంటుంటే ఒక్కొక్కటి బయలుపడుతూ ఉంటాయి. సో కట్టడాలు లేదా నిర్మాణాలు ఇవన్నీ కూడా వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఐకనోగ్రఫీ అంటారు. వీటి గురించి అంటే భూమి పొరల్లో ఏవైతే భౌతిక అవశేషాల ద్వారా బయలుపడతాయో అలాంటి కట్టడాలు, అలా నిర్మాణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఐకనోగ్రఫీ అంటారు. ఐకనోగ్రఫీ గుర్తుపెట్టుకోండి, ఐకనోగ్రఫీ. దీన్ని ఎలా రాయొచ్చు? ఐకనోగ్రఫీ అని ఇలా రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు ఐకనోగ్రఫీ. సో ఇది చాలాసార్లు అడిగాడు. మనకి బయలుపడిన ఈ వాస్తురీతి శిల్పాలు కానీ, కట్టడాలు కానీ, నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఈ నిర్మాణాలు, కట్టడాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మన ఉత్తర భారతదేశానికి వెళ్తే నగర శైలి కనిపిస్తుంది. నగర శైలి ఎక్కడ చూడొచ్చు మనం? ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఉత్తర భారతంలో కనిపిస్తుంది నగర శైలి. అలానే ద్రావిడ శైలి అంటారు, వాడెవర్ మేబీ. ద్రవిడ శైలి మనకి ఎక్కడ కనిపిస్తుంది? దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ఏది? నిర్మాణాల, కట్టడాలు ఉంటాయి కదా, దక్షిణ భారతంలో కనిపిస్తుంది. అలానే వేసర శైలి అని ఉంటుంది. వేసర శైలి ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే బోత్ ఉత్తరానికి వెళ్ళినా కానీ కనిపిస్తుంది ఉత్తర భారతంలో, అలానే దక్షిణ భారతంలో, రెండిట్లో కూడా కనిపిస్తుంది ఈ యొక్క శైలి, వేసర శైలి. అలానే మొన్న ఈ మధ్య తెలంగాణ సచివాలయం మీరందరూ కూడా చూసే ఉంటారు. తెలంగాణ సచివాలయానికి ఎవరి పేరు పెట్టారండి? తెలంగాణ సచివాలయానికి ఎవరి పేరు పెట్టారు? అంబేద్కర్ పేరు పెట్టారు. అంబేద్కర్ సచివాలయం, ఓకేనా, అంబేద్కర్ పేరు పెట్టారు. అవును కదా? మీకు అందరికీ తెలుసా లేదా? అంబేద్కర్ పేరే పెట్టింది తెలంగాణ సచివాలయానికి, తెలంగాణ సెక్రటరీకి కదా. ఇప్పుడు ఆ తెలంగాణ సచివాలయం మీరందరూ కూడా చూసే ఉంటారు కదా. మీరు నేరుగా హైదరాబాద్ వెళ్ళకపోయినా కానీ యూట్యూబ్లో కూడా చూసుంటారు కదా. అది ఏ శైలిలో నిర్మించారు అంటే మీరు ఏమని చెప్తారు? చూశారుగా మొత్తం మీరు కూడా. ఇప్పుడు మీరు ఇకపై నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక కట్టడాన్ని చూస్తే అరే ఇది ఏ శైలిలో ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని అరే ఇది బాగుందిరా, మంచి కన్స్ట్రక్షన్ చేశారా, ఇది కాదు. ఒక ఎడ్యుకేటర్గా లేకపోతే చరిత్రకారుడిగా, ఎందుకంటే ఇప్పుడు కానించి మీరు చరిత్రకారులే, చరిత్ర నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది ఏ శైలిలో ఉంది అని చెప్పేసి అనుకోవాలి. సో ఇప్పుడు తెలంగాణ సచివాలయం మొన్న ఏర్పాటు చేశారు కదా, తెలంగాణ సచివాలయం ఇనాగ్రేషన్ చేశారు కదా. ఇది ఏ శైలిలో ఉంది అంటే ఇండో పర్షియన్ శైలిలో ఉంది. ఇండో పర్షియన్. ఇది మీకు అవసరం లేదు, తెలంగాణ వాళ్ళకి బాగా అవసరం ఉంటుంది. ఇది తెలంగాణ వాళ్ళకి అడుగుతాడు. ఇండో పర్షియన్ శైలి నిర్మాణంలో కట్టారు దాన్ని, ఓకేనా. అలానే నెక్స్ట్ ఇంకా మనకి భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలలో ఇంకా ఏం లభ్యమవుతాయి అంటే ఒక్కోసారి కుండలు కూడా లభ్యమవుతూ ఉంటాయి. కుండలు కూడా లభ్యమవుతాయి అంటే ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో వారు వినియోగించిన కుండలు ఏవైతే ఉంటాయో ఆ కుండలు కూడా బయలుపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పుకున్నవన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయి? పురావస్తు ఆధారాలు, ఆర్కియాలజీ ఏదైతే ఉందో పురావస్తు శాస్త్రం కింద వస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆధారాల ప్రకారం ఏమేమి చెప్పుకున్నామండి? ఇప్పుడు మనం చెప్పుకున్న ఆధారాల ప్రకారం మనం చెప్పుకున్న ఆధారాలు ఏంటి? అసలు చరిత్రను ఎన్ని రకాలుగా విభజించాం మనం?
రెండు రకాలుగా. ఏమేంటి అవి? చరిత్రని రెండు రకాలుగా ఎలా విభజించాం? లిఖితపూర్వక ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు, పురావస్తు ఆధారాలు, ఇలా రెండు రకాలుగా విభజించాం కదా. వీటి ప్రకారం లిఖితపూర్వక ఆధారాలు అలానే పురావస్తు ఆధారాలు, వీటి ప్రకారం చరిత్రని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? మళ్ళీ వీటి ప్రకారం లిఖితపూర్వక ఆధారాలు అలానే పురావస్తు ఆధారాల ప్రకారం, వీటి ప్రకారం చరిత్రను మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. చరిత్రను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు, మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. గుర్తుపెట్టుకోండి, వీటి ఆధారంగా మళ్ళీ చరిత్రని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏవేంటి అవి? చూడండి ఒకసారి. అంటే కాలం బట్టి చారిత్రక పూర్వయుగం, ఆ మూడు రకాలు ఏంటో చెప్తున్నాను చూడండి. చారిత్రక పూర్వయుగం, చారిత్రక పూర్వయుగం, చారిత్రక పూర్వయుగం, అలానే దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు. ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు. అలానే రెండవది చారిత్రక సంధికాల యుగం. రెండవది చారిత్రక సంధికాల యుగం, సంధికాల యుగం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రోటో హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్ అని అంటారు. అలానే మూడవది ఏంటంటే చారిత్రక యుగం, చారిత్రక యుగం, చారిత్రక యుగం. సో దీన్ని ఏమంటారు అంటే హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్. ఇట్లా మనం చరిత్రని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. సార్ చారిత్రక పూర్వయుగం ప్రీ హిస్టారిక్ ఏజ్, అలానే చారిత్రక యుగం హిస్టారిక్ ఏజ్, ఈ రెండింటిని కలిపే యుగం ఏంటి? ఫస్ట్ చారిత్రక పూర్వయుగాన్ని, చారిత్రక యుగాన్ని, ఈ రెండింటిని కలిపే యుగం ఏంటి? ఇదే కదా చారిత్రక సంధికాల యుగం. దానికి పేరు ఎలా వచ్చింది? చారిత్రక సంధి. సంధి అంటే ఏంటి? కలపడం. దాన్ని సంధి అంటే కలపడం. సో చారిత్రక పూర్వయుగం అలానే చారిత్రక యుగం ఈ రెండింటికి మధ్య ఉన్నది కాబట్టి, చారిత్రక పూర్వయుగానికి చారిత్రక యుగానికి మధ్యలో ఉంది కాబట్టి, సంధిగా ఉంది కాబట్టి, ఒక వారధిగా ఉంది కాబట్టి అది చారిత్రక సంధికాల యుగం అయింది. దాన్నే ఇంగ్లీష్లో ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటారు. ప్రోటో హిస్టారిక్ ఏజ్, మధ్యలో ఉన్నదాన్ని. ఓకే, ఇప్పుడు మొదటిగా చారిత్రక యుగం గురించి చెప్పుకుందాం. చూడండి, చారిత్రక పూర్వయుగం, చారిత్రక పూర్వయుగం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రీ హిస్టారిక్ ఏజ్. ఇప్పుడు చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి? మీ అందరికీ వినిపిస్తుందా? అలానే అర్థమవుతుందా? ఎందుకంటే కొంచెం కామ్గా ఉన్నారు కదా అందరు కూడా, అందరికీ అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. చారిత్రక పూర్వయుగం అంటే ఏంటంటే ఈ యుగానికి సంబంధించి, ఈ చారిత్రక పూర్వయుగానికి సంబంధించి మనం చరిత్రని రెండు రకాలుగా, రెండు ఆధారాలను చెప్పుకున్నాం. చరిత్ర చెప్పుకోవడానికి రెండు ఆధారాలని చెప్పుకున్నాం. ఏమేంటి అవి? లిఖితపూర్వక ఆధారాలని చెప్పుకున్నాం, లిఖితపూర్వక ఆధారాలని చెప్పుకున్నాం. అలానే ఇంకోటి ఏంటి? పురావస్తు ఆధారాలు అని చెప్పుకున్నాం. ఇది చరిత్రని ఈ రెండు ఆధారాలుగానే చెప్పుకుంటాం అనుకున్నాం కదా. అయితే ఇక్కడ చూడండి, చారిత్రక పూర్వయుగం అంటే ఏంటంటే లిఖితపూర్వక ఆధారాలు లభించవు. దీనికి సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు లభించవు. చారిత్రక పూర్వయుగంకు సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు అసలే లభించవు. పురావస్తు ఆధారాలు మాత్రమే లభిస్తాయి.
పురావస్తు ఆధారాలు మాత్రమే లభిస్తాయి. సో ఇలాంటి కాలాన్నే చారిత్రక పూర్వయుగం అంటాం. లిఖితపూర్వక ఆధారాలు అసలు దొరకవు. అంటే శాసనాలు కానీ, అంతే కదా. లిఖితపూర్వక ఆధారాలు అంటే ఏంటి? అవే కదా. లిఖితపూర్వక ఆధారాలంటే శాసనాలు వస్తాయా, లేకపోతే ఇంకేం వస్తాయి? లిఖితపూర్వక ఆధారాలంటే సార్ శాసనాలు కాదు, గ్రంథాలు, లౌకిక గ్రంథాలు కానీ లేకపోతే మతపరమైన గ్రంథాలు కానీ అవి దొరకవు. ఓకేనా. పురావస్తు ఆధారాలు దొరుకుతాయి, పురావస్తు ఆధారాలు లభ్యమవుతాయి. అంటే కుండలు కానీ, ఓకేనా, ఆ కాలపు నాటి నిర్మాణాలు కానీ, ఆ కాలపు నాటి నాణెములు కానీ అవి దొరుకుతాయి, పురావస్తు ఆధారాలు దొరుకుతాయి. సో దీన్నే మనం చారిత్రక పూర్వయుగం అంటాం. ఓకేనా. సో చారిత్రక పూర్వయుగం తెలుసుకోవడానికి మనకి ఇక్కడ మనం ఎలా తెలుసుకోవచ్చు? చారిత్రక పూర్వయుగం అనేది ఎన్ని రకాలుగా విభజించవచ్చు? మళ్ళీ చారిత్రక పూర్వయుగాన్ని అంటే ఇక్కడ చూడండి, 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రాచీన శిలాయుగం అంటారు దీన్ని. ప్రాచీన శిలాయుగం అంటారు. ప్రాచీన శిలాయుగం లేదా దీన్నే పాత రాతి యుగం, పాత రాతి యుగం అని అంటారు. అలానే రెండవది మధ్య శిలాయుగం అంటారు. అలానే మూడవది నవీన లేదా నూతన శిలాయుగం లేదా రాతి యుగం అంటారు. నాలుగవది తామ్ర లేకపోతే దీన్నే రాగి శిలాయుగం అని అంటారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మొత్తం కూడా దేని కిందకు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా దేని కిందకు వస్తుంది? ఏ యుగం నాటిది ఇది మొత్తం కూడా? ప్రాచీన శిలాయుగం అయినా, మధ్య శిలాయుగం అయినా కానీ, లేదా నవీన శిలాయుగం అయినా కానీ, లేకపోతే తామ్ర లేదా రాగి శిలాయుగం అయినా కానీ దేని కింద వస్తుంది? దేని కింద వస్తుంది? చారిత్రక పూర్వయుగం కింద వస్తుంది. ఓకేనా. మరి దీని గురించి సిలబస్లో ఉందంటే దీని గురించి సిలబస్లో లేదు. అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిందంతే, మనం నేర్చుకోవాలి. దీని గురించి జస్ట్ అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే మనకి తర్వాత వచ్చే పాఠం అర్థం కాదు, తర్వాత వచ్చే పాఠాలు అర్థం కావు. అందుకనే ఇది మీకు జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ప్రాచీన శిలాయుగం అంటే ఏంటి, మధ్య శిలాయుగం అంటే ఏంటి, నవీన శిలాయుగం అంటే ఏంటి, రాగి శిలాయుగం అంటే ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి మొత్తం కూడా చారిత్రక పూర్వయుగంలో ఉంటాయి, ప్రీ హిస్టారిక్ ఏజ్లో ఉంటాయి అనేది మీకు అర్థం కావాలి. ఓకేనా. అంటే చారిత్రక పూర్వయుగానికే మరొక పేరేంటి? చారిత్రక పూర్వయుగానికే మరొక పేరేంటి చెప్పండి? చారిత్రక పూర్వయుగానికే మరొక పేరేంటి? ఏమని చెప్పచ్చు? శిలాయుగం అనొచ్చు. శిలాయుగం, దీన్నే శిలాయుగం అని కూడా అంటారు, శిలాయుగం. ఓకేనా. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండవది చారిత్రక సంధికాల యుగం. చారిత్రక సంధికాల యుగం. చారిత్రక సంధికాల యుగం. దీనికే మరొక పేరేందంటే మూల చారిత్రక కాలం అని కూడా అంటారు. చారిత్రక సంధికాల యుగాన్నే ఇంకా ఏమని పిలుస్తారంటే మూల చారిత్రక కాలం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, మూల అంటే మొదటిగా అని అర్థం. మూల చారిత్రక కాలం అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు చారిత్రక సంధికాల యుగంలో మనకి చరిత్రని రెండు వాటిగా మనం చూసుకుంటామని చెప్పేసి అన్నాం కదా. ఏవేంటి అవి? లిఖితపూర్వక ఆధారాలు, అలానే రెండవది ఏంటి? పురావస్తు ఆధారాలు. వాయిస్ రావట్లేదా? అందరికి రావట్లేదా? పురావస్తు ఆధారాలు. వాయిస్ రావట్లేదా అండి? అందరికి వినిపించట్లేదా? వినిపిస్తుంది కదా. ఓకే. పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు. ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే,
పురావస్తు ఆధారాలు లభిస్తాయి, పురావస్తు ఆధారాలు లభిస్తాయి, లిఖితపూర్వక ఆధారాలు ఇవి కూడా లభిస్తాయి, ఇవి కూడా లభిస్తాయి. ఇక్కడ చారిత్రక సంధికాల యుగంలో గుర్తుపెట్టుకోండి, దానికి డిఫరెంట్ ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏదైతే ఉందో చారిత్రక పూర్వయుగం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ అనమాట. లిఖితపూర్వక ఆధారాలు అక్కడ ఉండవు, అంటే గ్రంథాల గురించి కానీ లేదా మత గ్రంథాల గురించి కానీ ఇక్కడ లభించవు. ఎవరు గ్రంథాలు రాయలేదు కాబట్టి లిఖితపూర్వక ఆధారాల్లో మనకు లభించవు, అంటే సాహిత్యం లభించదు. పురావస్తు ఆధారాలు మాత్రం లభిస్తాయి, భూమి పొరల్లో లభిస్తాయి. కానీ చారిత్రక సంధికాల యుగం నాటి లిఖితపూర్వక ఆధారాలు లభిస్తాయి మనకి, అలానే పురావస్తు ఆధారాలు కూడా లభిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఈనాటికి కూడా పురావస్తు ఆధారాలు అనేవి దొరుకుతూనే ఉన్నాయి, లిఖితపూర్వక ఆధారాలు కూడా దొరుకుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే లిఖితపూర్వక ఆధారాలు దొరుకుతాయి కానీ చారిత్రక సంధికాల యుగంలో లిఖితపూర్వక ఆధారాలు లభిస్తాయి కానీ ఇవి ఎలా ఉంటాయంటే చదవలేని స్థితిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చదవలేని లేదా అధ్యయనం చేయలేని పరిస్థితిలో ఉంటాయి, అధ్యయనం చేయలేని పరిస్థితిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? లిఖితపూర్వక ఆధారాలు దొరికినా కానీ చదవలేని పరిస్థితిలో, అధ్యయనం చేయలేని పరిస్థితిలో ఉంటాయి. అలా ఉన్నట్లయితే దానినే చారిత్రక సంధికాల యుగం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్పండి సార్ అంటే, లిఖితపూర్వ ఆధారాలు మనకి చారిత్రక సంధికాల యుగంలో లిఖితపూర్వక ఆధారాలు, ఎందుకంటే సింధు నాగరికతే ఇంపార్టెంట్, ఇది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సింధు నాగరికత ఎగ్జాంపుల్ ఏంటంటే సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకి సంబంధించి ఈ సింధు నాగరికత యొక్క చిత్రలిపి ఉంటుంది. చిత్రలిపి అంటే లిపి ఉంటుంది కదా, చిత్రలిపి. సో దీన్ని పిక్టోగ్రఫీ అంటారు, పిక్టోగ్రఫీ అంటారు. చిత్రలిపి అంటే చిత్రలిపి లేదా బొమ్మల లిపి. దీనిని ఇప్పటి వరకు కూడా చరిత్రకారులు అర్థం చేసుకోలేకపోయారు. చిత్రలిపిని, ఈ సింధు నాగరికతలో ఉన్న చిత్రలిపిని లేదా బొమ్మల లిపిని ఏ చరిత్రకారుడు కూడా అర్థం చేసుకోలేదు. ఈ సింధు నాగరికతలో ఉండే ప్రజల యొక్క లిపి ఏంటంటే చిత్రలిపి. అంటే దీన్ని ఏమంటారు అంటే సర్పలేఖనం అని అంటారు. అంటే ఇది ఎడమ నుంచి కుడికుంటుంది, అలానే కుడి నుంచి ఎడమకుంటుంది. ఇట్లా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకుంటుంది. అంటే పాము ఎలా పోతుంది, ఇట్లా పోతుంది కదా, కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి ఇట్లా పోతుంది కదా. స్ట్రైట్గా పోద్దా లేకపోతే ఇలా వంకరగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఇలా పోద్దా చెప్పండి మీరు? పాము స్నేక్ అనేది ఎలా పోద్దండి? కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఇట్లా మెలకలు తిరుక్కుంటూ పోతుందా? వారి యొక్క లిపి కూడా, సర్పలేఖనం కూడా ఆ విధంగానే ఉంటుంది. అందుకనే ఆ యొక్క లిపి గురించి, ఆ పిక్టోగ్రఫీ గురించి ఇప్పటికీ కూడా చరిత్రకారులు అర్థం చేసుకోలేకపోయారు, దాని గురించి అధ్యయనం చేసుకోలేకపోయారు. అందుకనే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిఖితపూర్వక ఆధారాలు లభించడం అయితే లభిస్తాయి కానీ దానిని అధ్యయనం చేయడం మాత్రం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇక మూడవది ఏ యుగం? మూడవది ఏ యుగం? చారిత్రక యుగం. సరే, ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాం? చారిత్రక పూర్వయుగాన్ని మనం ఏ యుగంగా పిలుచుకుంటాం చెప్పండి? చారిత్రక పూర్వయుగాన్ని మనం ఏ యుగంగా చెప్పుకుంటాం? ఏ యుగంగా? శిలాయుగం అని చెప్పేసి అంటాం చారిత్రక పూర్వయుగాన్ని. అలానే నెక్స్ట్ సార్, మరి ఇది చారిత్రక సంధికాల యుగం ఉంది కదా, మరి దీన్ని ఏమంటాం? చారిత్రక సంధికాల యుగాన్ని ఏమంటాం అంటే గుర్తుపెట్టుకోండి, కంచు యుగం అని అంటాం. కంచు యుగం. చారిత్రక సంధికాల యుగాన్ని కంచు యుగం అని అంటాం. కంచు లేదా కాంస్య యుగం అని అంటాం. అలానే
నెక్స్ట్ చారిత్రక యుగం. చారిత్రక యుగాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్. ఇప్పుడు దీనిలో ఇది కూడా చెప్పుకునేటప్పుడు ఇదే 2 పాయింట్లు చెప్తాను మీకు. మూడింటికి కూడా ఈ పాయింట్ల ఆధారంగానే చెప్తున్నాను. ఎందుకంటే స్టార్ట్ చేసింది నేను వీటి ఆధారంగానే మనం వెళ్తున్నాం కదా. నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఏమని చెప్పాను? లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు, వీటి ఆధారంగా చరిత్రను 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒక్కొక్క దాని గురించి చెప్తూ వీటి గురించే చెప్తున్నాను. చారిత్రక పూర్వయుగం అంటే లిఖితపూర్వక ఆధారాలు ఉండవు, పురావస్తు ఆధారాలు ఉంటాయి. అలానే నెక్స్ట్ చారిత్రక సంధికాల యుగం అంటే లిఖితపూర్వక ఆధారాలు లభిస్తాయి, పురావస్తు ఆధారాలు లభిస్తాయి. కానీ లిఖితపూర్వక ఆధారాలు స్పష్టంగా అర్థం కావు, అసలు వాటిని అర్థం చేసుకోలేము, వాటిని అధ్యయనం చేయలేము. అలానే ఇప్పుడు ఇక్కడ మూడవది ఏంటి? చారిత్రక యుగం. చారిత్రక యుగంలో కూడా దాని పరంగానే చెప్పుకుందాం. లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాలు బయలుపడతాయి, అంటే దొరుకుతాయి, లభిస్తాయి. లిఖితపూర్వక ఆధారాలు లభిస్తాయి అంటే గ్రంథాలు కానీ, మత గ్రంథాలు కానీ, లేకపోతే మరి లౌకిక గ్రంథాలు కానీ లభిస్తాయి. అలానే పురావస్తు ఆధారాలు కూడా లభిస్తాయి. పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు, అలానే నాణ్యాలు, లేకపోతే కట్టడాలు కానీ, లేకపోతే కుండలు కానీ, ఇలాంటి పురావస్తు ఆధారాలన్నీ కూడా లభిస్తాయి. అలానే అవి దొరికిన తర్వాత వాటిని అధ్యయనం చేయవచ్చు. ఎందుకంటే ఈజీగానే అర్థమవుతుంది. సో ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ ఏంటంటే అధ్యయనం చేస్తారు. చారిత్రక యుగం అంటే ఏంటంటే రాజులు రాణులు పరిపాలించిన కాలం నాటిదనమాట. చారిత్రక యుగం అంటే రాజులు రాణులు పాలించిన కాలాన్నే చారిత్రక యుగం అంటాం. అంటే మనం శాతవాహనులు చెప్పుకుంటాం, తర్వాత కాకతీయులు చెప్పుకుంటాం, దాని తర్వాత గుప్తులు చెప్పుకుంటాం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. అది చారిత్రక యుగం. అంటే వారి యొక్క లిఖితపూర్వక ఆధారాలు మనకి ఈజీగా దొరుకుతాయి, అలానే పురావస్తు ఆధారాలు కూడా ఈజీగా దొరుకుతాయి. ఓకే, ఇది మరి చారిత్రక యుగాన్ని మనం ఎలా పిలుస్తాం అంటే దీన్ని ఇనుము యుగం అని చెప్పేసి అంటాం. ఇనుము యుగం, దీన్ని ఐరన్ ఏజ్ అని కూడా పిలుస్తాం. ఇనుము యుగం ఇది దీనికి సంబంధించి, మూడింటికి సంబంధించి. ఇప్పుడు చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన కాలాన్ని ఏదైనా దొరికిందనుకోండి, మనకి ఏదైనా ఒక శాసనం దొరికింది, లేకపోతే ఏదైనా ఒక నాణ్యం దొరికింది, లేకపోతే ఒక కుండ దొరికింది, లేకపోతే ఒక గ్రంథం దొరికింది, ఏదైనా ఒకటి దొరికింది. సో దొరికిన తర్వాత దాని యొక్క ఖచ్చితమైన కాలాన్ని, అది ఏ కాలం నాటిదో లేకపోతే ఏ రాజు కాలం నాటిదో అని ఖచ్చితంగా ఆ యొక్క సంవత్సరంతో సహా చెప్పడానికి, నిర్ణయించడానికి ఏం వాడుతున్నారు? ఇప్పుడు ఏ పద్ధతిని వాడుతున్నారు చెప్పండి? ఇలా ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి ఏం వాడుతున్నారు? కార్బన్ డేటింగ్ విధానాన్ని వాడుతున్నారు. దీన్నే రేడియో కార్బన్ విధానం అని కూడా అంటారు. రేడియో కార్బన్ విధానం లేదా దీన్నే C14 గుర్తుపెట్టుకోండి, C14 విధానం అని కూడా అంటారు. C14 గుర్తుపెట్టుకోండి, C14 విధానం అని కూడా అంటారు. సో ఏ పేరుతో పిలిచినా ఒకటే, మీకు ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా ఒకటే. చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన కాలాన్ని, సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక గుంత తవ్వితే అంటే భూ పొరని నువ్వు ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే నీకు ఒక నాణ్యం కనపడింది, ఒక కాయిన్ కనపడింది. సో దాన్ని తీసి నువ్వు కార్బన్ డేటింగ్ విధానం ద్వారా కనుక్కుంటే ఖచ్చితంగా
అది ఏ సంవత్సరం నాటిదో కూడా అర్థమవుతుంది. 1600 సంవత్సరం నాటిదే లేకపోతే 1500 సంవత్సరం నాటిదా, క్లియర్గా మనకి ఖచ్చితంగా కాలాన్ని నిర్ణయించవచ్చు. అది ఏ పద్ధతి ద్వారా అంటే కార్బన్ డేటింగ్ విధానం ద్వారా. గుర్తుపెట్టుకోండి, సి అంటే కార్బనే కదా, సో C14 విధానం. తర్వాత ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే చరిత్ర గురించి పూర్తిగా మీకు ఇది మొత్తం కూడా చరిత్ర గురించి చెప్తున్నాను. చరిత్ర లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాల గురించి అలానే ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాను. అలానే ఇప్పుడు కాలాన్ని బట్టి మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. చారిత్రక పూర్వయుగం అని, అలానే చారిత్రక సంధికాల యుగం అని, అలానే చారిత్రక యుగం అని 3 రకాలుగా వర్గీకరించాం. వాటి గురించి క్లియర్గా చెప్పాను. ఇక తర్వాత మానవుడు ఉపయోగించిన లోహాలను ఉపయోగించి చూడండి, మానవుడు హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉంటాడో మానవుడు ఉపయోగించిన లోహాలని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క కాలాన్ని 4 రకాలుగా చెప్పుకోవచ్చు. 4 ఏంటది అంటే మొదటిది శిలాయుగం. రెండవది రాగి యుగం. మూడవది కంచు యుగం లేదా దీన్నే కాంస్య యుగం అని అంటారు. అలానే 4వది ఇనుప యుగం. ఇట్లా మనకి 4 రకాలుగా మనం చెప్పచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది. ఇది మొత్తం కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అసలు ఇంతవరకు ఇది ఏం తెలియకుండా సార్ నేను సింధు నాగరికత ఫస్ట్ లైన్తోనే మొదలు పెడతానంటే అర్థం కాదు. ఇంతవరకు క్లారిటీగా ఉన్నారా మీరు? నేను చెప్పింది మొత్తం కూడా అర్థమైందా? ఇది మొత్తం కూడా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా చరిత్రకు సంబంధించి, చరిత్ర కాలాలకు సంబంధించి ఈ క్లాస్ మొత్తం కూడా అర్థమైందా? ఇప్పుడు ఇది మొత్తం కూడా అర్థమైతేనే ఇంకా నెక్స్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, సింధు నాగరికత. సింధు నాగరికత అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింధు నాగరికత కాలం ఏంటి, సింధు నాగరికత విరసిల్లిన కాలం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సింధు నాగరికత విరసిల్లిన కాలం ఏదంటే 2250 BC బిఫోర్ క్రీస్ట్ నుండి 1750 బిఫోర్ క్రీస్ట్ BC వరకు ఉన్న కాలాన్నే సింధు నాగరికత కాలం అంటారు. గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికత కాలం ఏంటి? 2250 బిఫోర్ క్రీస్ట్ అంటే క్రీస్తు పూర్వం 2250 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1750 ఈ సంవత్సరం కాలం మధ్య ఉన్నదాన్ని సింధు నాగరికత కాలం అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు 3 యుగాల గురించి చెప్పుకున్నాం. 3 యుగాలు ఏమేంటి అవి? 3 యుగాల గురించి చెప్పుకున్నాం. ఏమేంటి అండి అవి? చారిత్రక పూర్వయుగం గురించి చెప్పుకున్నాం, అలానే చారిత్రక సంధికాల యుగం గురించి చెప్పుకున్నాం, చారిత్రక యుగం గురించి చెప్పుకున్నావా లేదా? ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్. ఈ మూడిట్లో సింధు నాగరికత ఏ యుగం నాటిది చెప్పండి? ఏ యుగం నాటిది? సింధు నాగరికత ఆ యుగాలలో ఏ యుగం నాటిది అంటే చారిత్రక సంధికాల యుగం నాటిది. ఇది చెప్పడానికే మొత్తం కూడా చెప్పాను. చారిత్రక సంధికాల యుగం నాటిది. ఈ సింధు నాగరికత చారిత్రక సంధికాల యుగం నాటిది. చారిత్రక
సంధికాల యుగం నాటిది అంటే ఏంటి? పురావస్తు ఆధారాలు లభిస్తాయి, అలానే లిఖితపూర్వక ఆధారాలు లభిస్తాయి. ఈ రెండు లభించినా కానీ దేనిని చరిత్రకారులు ఇంకా అధ్యయనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు? చెప్పండి, దేనిని? లిఖితపూర్వక ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పాను. క్లియరా? సో అదే దాని గురించి చెప్పడానికే ఇది మొత్తం చెప్పాను. ఓకే, అలానే నెక్స్ట్ సింధు నాగరికత అనేది ఏ యుగానికి చెందింది? చెప్పండి, ఏ యుగానికి చెందింది? అందరూ కూడా చెప్పాలి. సింధు నాగరికత అనేది ఏ యుగానికి చెందింది? చారిత్రక సంధికాల యుగం నాటిది. ఏంటి చారిత్రక సంధికాల యుగం అంటే ఏంటి? దీనినే మూల చారిత్రక కాలం అని కూడా అంటారు. పురావస్తు ఆధారాలు లభిస్తాయి, లిఖితపూర్వక ఆధారాలు కూడా లభిస్తాయి, కానీ చదవలేని స్థితిలో, అధ్యయనం చేయలేని స్థితిలో లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి సింధు నాగరికత అని చెప్పాను, అక్కడే సింధు నాగరికత అని కూడా చెప్పాను. ఈ నాగరికత యొక్క చిత్రలిపి అంటే బొమ్మల లిపి, దానిని సర్పలేఖనం అంటారు. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఉంటుంది. దాని తర్వాత దానిని అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా చెప్పాను. ఓకేనా? సో దాని తర్వాత సింధు నాగరికత అనేది ఈ క్రింది వాటిలో ఏ యుగానికి సంబంధించిందని ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. సింధు నాగరికత అనేది ఈ క్రింది వాటిలో ఏ యుగానికి సంబంధించింది అని అడిగాడు. ఇప్పుడు దానిలో ఏంటంటే 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏమిటి అంటే ఏ శిలాయుగం, ఆప్షన్ బి రాగి యుగం లేదా తామ్రయుగం, సి దీన్నే మూడోది కంచు యుగం, దీన్నే కాంస్య యుగం అని కూడా అంటారు. డి ఇనుప యుగం. ఇలా 4 ఇచ్చాడు. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. సింధు నాగరికత అనేది ఏ యుగానికి చెందింది? అంటే సింధు నాగరికత అనేది ఆప్షన్ సి కంచు యుగానికి చెందింది. కంచు యుగానికి చెందింది. కంచు యుగం అంటే దీన్నే కాంస్య యుగం అని కూడా అంటారు. కాంస్యం అన్నా కంచు అన్నా ఒకటే కాబట్టి కంచు యుగం లేదా కాంస్య యుగానికి చెందింది. ఇంగ్లీష్లో బ్రోంజ్ ఏజ్ అని చెప్పేసి అంటారు. బ్రోంజ్ ఏజ్ ఇంగ్లీష్లో. సింధు నాగరికత అనేది కంచు లేదా కాంస్య యుగానికి చెందింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ 2 ఇంపార్టెంట్ అండి. చారిత్రక సంధికాల యుగం, అలానే కంచు యుగానికి సంబంధించింది. అసలు మానవుడు పుట్టిన తర్వాత ఈ యుగాలు ఏంటి సార్ మాకు ఒకసారి చెప్పండి, ఈ యుగాలు అంటే ఏంటి చెప్పండి అంటే ఇంతకుముందు చెప్పాను కదా. మొత్తం చరిత్రని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? లోహాల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఇక్కడ ఆప్షన్లు కూడా అవే ఇచ్చాను. 4 రకాలుగా విభజించవచ్చు. సో ఆ 4 రకాలే ఆధారంగానే ఇది కంచు యుగానికి సంబంధించింది. ఏది? సింధు నాగరికత అనేది. చూడండి ఒకసారి. మానవుడు పుట్టిన తర్వాత ఏ యుగం స్టార్ట్ అయిందంటే పాత రాతి యుగం స్టార్ట్ అయింది. సో దాని గురించి ఇంకా డెప్త్గా చెప్తున్నాను, చూడండి మీకు అర్థమైంది. పాత రాతి యుగం స్టార్ట్ అయింది. అలానే ఈ పాత రాతి యుగం తర్వాత ఏం స్టార్ట్ అయిందంటే మధ్యరాతి యుగం స్టార్ట్ అయింది. అలానే మధ్యరాతి యుగం తర్వాత ఏ యుగం వచ్చింది అంటే నవీన రాతి యుగం లేదా కొత్త రాతి యుగం, ఏదైనా ఒకటే. నవీన రాతి యుగం స్టార్ట్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను స్టోన్ ఏజ్ అంటే రాతి యుగంలో నేను వివిధ దశల గురించి చెప్పాను. స్టోన్ ఏజ్లో అంటే రాతి యుగంలో మొత్తం ఎన్ని యుగాలు కనిపిస్తాయి అంటే పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన రాతి యుగం. మీకు ఇక్కడ ఒకటే చెప్పాను, శిలాయుగం అన్నా రాతి యుగం అన్నా ఒకటే.
శిలాయుగం అన్నా రాతి యుగం అన్నా ఒకటే. శిల అంటే రాయే కదా, శిలన్న రాయన్న ఒకటే కదా. దేవుడు ఎలా ఉన్నాడు? శిల రూపంలో ఉన్నాడు, రాతి రూపంలో ఉన్నాడు. రాయి శిల ఒకటే కదా, ఓకేనా? కాబట్టి శిలాయుగం అన్నా రాతి యుగం అన్నా ఒకటే. నేను విడదీసి రాశాను. నవీన రాతి యుగం తర్వాత ఏమొచ్చింది సార్? నవీన రాతి యుగం తర్వాత అంటే రాగి శిలాయుగం వచ్చింది. రాగి యుగం అన్నా రాగి శిలాయుగం అన్నా ఒకటే. సరే, రాగి యుగం వచ్చింది. రాగి యుగం లేదా రాగి శిలాయుగం, దీన్నే చాల్కోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటారు. చాల్కోలిక్ ఏజ్ రాగి యుగం అంటారు. ఇప్పుడు రాగి యుగం గురించి చెప్పాలంటే మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం అని చెప్పేసి కొన్ని వేల సార్లు ఇచ్చాడు ప్రశ్న. ఇది మానవుడు ఉపయోగించిన, ఇక్కడ రాస్తున్నాను చూడండి ప్రశ్న, ఇది కొన్ని వేల సార్లు ఇచ్చాడు. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏది? మొట్టమొదటి లోహం ఏది అంటే మళ్ళీ మీరు రాయి అనబాకండి. రాయి అనేది లోహం కింద వస్తుందా? రాదు కదా. కాబట్టి రాగి యుగం అంటే ఈ రాతి యుగం తర్వాత ఏమొచ్చింది? రాగి. అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏం ఉపయోగించాడు అంటే రాగి. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది అని చెప్పేసి అంటే రాగి. దీన్ని ఏమంటారు? కాపర్ అని కూడా అంటారు. కాపర్, ఓకేనా? కాపర్ అని అంటారు, కాపర్. అలానే ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యుగంలో సార్ రాగి యుగంలో ఓన్లీ రాగే ఉపయోగించాడా అంటే ఓన్లీ రాగే కాదు. అంతకుముందు ఏం కనుక్కున్నాడు? శిలలు ఉపయోగిస్తున్నాడు కదా. ఆ శిలలు అంటే రాళ్ళు, దానిని ఉపయోగించాడు. అలానే రాగి కాపర్, దీనిని కూడా ఉపయోగించాడు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కేవలం బంగారాన్ని రాగిని మాత్రం ఉపయోగిస్తున్నారా, లేకపోతే అంతకుముందు కూడా ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు అక్కడ దాకేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కలియుగంలో, ఇప్పుడున్న యుగంలో మీరు రాళ్ళను ఉపయోగిస్తున్నారా? చెప్పండి, మీరు చెప్పండి. రాళ్ళను ఉపయోగిస్తున్నారా? రాతి యుగంలో మానవుడు రాళ్ళను ఉపయోగించాడు. ఆ రాళ్ళని పనిముట్లుగా ఉపయోగించాడు. మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారా? మిమ్మల్ని నన్ను అడిగేది, యూజ్ చేస్తున్నారా? మిమ్మల్ని ఇప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు కదా. రాళ్ళు, మీరు ఇల్లు కట్టుకోవాలంటే రాళ్ళే కావాలి. మీరు మీ ఇంటి కింద నడవాలంటే రాళ్ళే కావాలి. అంటే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. అట్లానే ఇక్కడ ఈ యొక్క రాగి శిలాయుగంలో శిలలతో పనిముట్లు చేయించుకొని వాడారు. అలానే రాగితో కూడా పనిముట్లు చేయించుకొని వాడారు. అంటే మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగే, కానీ ఈ రాగి యుగంలో శిలలో ఉపయోగించారు, రాగి కూడా ఉపయోగించారు. అంటే శిలల పనిముట్లను ఉపయోగించారు, అలానే రాగి పనిముట్లు కూడా ఉపయోగించారు. ఇక్కడ లోహం రావడంతో మానవుడికి ఎలా ఈజీగా అనిపించిందంటే శిల అనుకోండి, రాయి అనుకోండి, అది దృఢంగా ఉంటుంది ఓకే, కానీ తను ఏ ఆకారంలోకి మార్చుకోవాలో ఆ ఆకారంలోకి మార్చుకొని వినియోగించుకోలేకపోయాడు. కానీ వన్స్ ఒక లోహం వచ్చిన తర్వాత, రాగి అనే దాన్ని కనిపెట్టిన తర్వాత, సో ఇప్పుడు లోహం వచ్చింది కాబట్టి దానిని రకరకాల ఆకృతుల్లో ఉపయోగించి, దాన్ని కరిగించి రకరకాల ఆకృతుల్లో మరి తయారు చేసుకొని వినియోగించడం ప్రారంభించాడు. అంటే ఈజియెస్ట్గా అనిపించింది. అలానే నెక్స్ట్ రాయి కంటే ఎక్కువగా దృఢంగాను, లోహం దృఢంగా ఉంటుంది కదా రాయి కంటే, అలానే ఎక్కువ కాలం మన్నికగాను అనిపించింది మానవుడికి. అందుకనే ఇది కనుక్కున్న తర్వాత బాగా ఆనందపడ్డాడు మానవుడు. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత రాగి యుగం తర్వాత నాలుగవదే కదా రాగి యుగం, రాగి శిలాయుగం అని అంటారు. రాగి శిలాయుగం తర్వాత నెక్స్ట్ ఐదవది ఏ యుగం స్టార్ట్ అయింది అంటే కంచు యుగం స్టార్ట్ అయింది.
కంచు లేదా దీన్నే కాంస్య యుగం స్టార్ట్ అయింది. కాంస్య యుగం, దీన్నే ఇంగ్లీష్లో బ్రోంజ్ ఏజ్ అంటారు. బ్రోంజ్ ఏజ్ అంటారు, అంటే కాంస్య యుగం అని అర్థం. కంచు లేదా కాంస్య యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి చెప్పండి? కంచు లేదా కాంస్య యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి చెప్పండి? కంచు లేదా కాంస్య యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి? సింధు నాగరికత. సింధు నాగరికత. నేను మీరు చెప్పేలోపే 10 సార్లు 20 సార్లు చెప్తున్నాను ముట్టుకొని. కంచు లేదా కాంస్య యుగం నాటి నాగరికత ఏంటి అంటే సింధు నాగరికత. ఓకేనా? ఇప్పుడు అప్పటికే మానవుడు ఏం కనుక్కున్నాడు? అప్పటికే సింధు నాగరికత స్టార్ట్ అయ్యేలోపు అప్పటికే మానవుడు ఏం కనుక్కున్నాడు? శిలలతోటి, అంటే రాళ్లతోటి, శిలలతోటి పనిముట్లుని ఉపయోగిస్తున్నాడు. అలానే ఒక పక్క రాగి కూడా కనుక్కున్నాడు. అంటే రాగితోటి, అంటే కాపరతోటి తయారు చేస్తున్న పనిముట్లు కూడా ఉపయోగిస్తున్నాడు. అప్పటికే మీకు తెలుసో లేదో, అప్పటికే బంగారం కూడా వచ్చింది. అప్పటికే బంగారం కూడా వాడుకలోకి వచ్చింది. అప్పటికే వెండి కూడా వాడుకలోకి వచ్చింది. అంటే శిలలు, రాగి, బంగారం, వెండి ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పటికే. ఏదే సింధు నాగరికత ప్రారంభమయ్యే నాటికి కూడా బంగారం, వెండి, రాగి, శిలలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ యుగంలో మొదటిసారిగా కనుక్కున్నది ఏంటి? సింధు నాగరికత లేదా సింధు నాగరికతలో, ఈ సింధు నాగరికత యుగంలో, సింధు యుగంలో మొదటిసారిగా కనుక్కున్నది, ఈ యుగంలో వీళ్ళు ప్రజలు మొదటిసారిగా కనుక్కున్నది ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఒకటే చెప్పండి. ఉన్న రాగిని, అంటే రాగి అంటే కాపర్ కదా, సియు అంటారు. అలానే తగరం ఉంటుంది కదా, మీకు తెలుసు కదా తగరం, దీన్ని TAN తిన్ అని చెప్పేసి అంటారు. ఈ రెండింటిని, రాగిని తగరాన్ని, ఈ రెండింటిని కలిపి మిశ్రమం చేసి కరగబెట్టారు. రాగిని తగరాన్ని కరగబెట్టారు, బాగా కరగబెట్టి ఆ యొక్క లోహ మిశ్రమాన్ని ఒక దానిగా తయారు చేశారు. దాన్ని ఏమంటారు చెప్పండి? రాగిని తగరాన్ని కలిపి తయారు చేసిన మిశ్రమ తయారీనే ఏమంటారండి? రాగి తగరం కలిపి ఉన్నదాన్ని ఏమంటారు? మీకు ఇంకా అసలు ఏమంటారు? కంచు అంటారు. ఏమంటారు? కంచు. దీన్నే కాంస్యం అంటారు. కంచు లేదా కాంస్యం అంటారు. ఇదే అసలు సింధు నాగరికత అంటేనే కంచు యుగం అని చెప్పాను. ఇంకా మళ్ళీ మీరు ఆలోచిస్తున్నారు. రాగి ప్లస్ తగరం రెండింటిని కలిపితేనే వచ్చేదే కంచు లేదా కాంస్యం. దీన్నే బ్రాంజ్ అని చెప్పేసి అంటారు. బ్రాంజ్ అంతే. అంటే సింధు నాగరికత అనేది కంచు నాగరికత. ఇక్కడ కంచు అనేది వీళ్ళు తయారు చేసుకున్నారు. కంచు అంటే కాంస్యం అనేది తయారు చేసుకున్నారు. సో అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, సింధు నాగరికత ప్రజలకి ఏం తెలుసు అంటే కంచు తెలుసు. వీళ్ళకి కాంస్యం తెలుసు, కంచు తెలుసు. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ 5 చెప్పాను, 5 యుగాలు చెప్పాను. కంచు, కాంస్య యుగం గురించి చెప్పాను. కంచు యుగం లేదా దీన్నే కాంస్య యుగం అని అంటారు. కంచు యుగం లేదా కాంస్య యుగం అంటారు, అంటే బ్రాంజ్ ఏజ్ అంటారు. దీని తర్వాత వచ్చిన యుగం ఏంటి చెప్పండి? దీని తర్వాత వచ్చిన యుగం ఏంటి? ఇనుప యుగం, ఇనుము యుగం అంటే ఐరన్ ఏజ్. ఇప్పుడు కంచు యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి చెప్పండి? కంచు యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి? సింధు నాగరికత. కంచు యుగంలో వర్ధిల్లిన నాగరికత ఏంటి? సింధు నాగరికత. దీని తర్వాత వచ్చిన యుగం ఏంటి? ఇనుము యుగం. కంచు యుగం తర్వాత వచ్చిన యుగం ఏంటి? ఇనుము యుగం. అంటే ఇక్కడ చూడండి, చారిత్రక యుగం అని చెప్పాను. దాన్ని ఏమంటారని చెప్పాను? చారిత్రక యుగాన్ని ఏమని చెప్పాను? ఇనుము యుగం అని కూడా అంటారు. అంటే రాజుల కాలంలో లేదా ఆర్యులు వచ్చారు కదా, ఆర్యులు వచ్చిన కాలంలో వచ్చిన తర్వాత, రాజులు ఆర్యులు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఏం కనిపెట్టారంటే వాళ్ళు ఇక్కడ ఇనుము కనిపెట్టారు. ఇనుము
ఐరన్ అనే దాన్ని కనిపెట్టారు. ఇనుము అంటే ఒక రకంగా చెప్పాలంటే సింధు నాగరికతలోని ప్రజలకి ఏమి తెలియదు అని మిమ్మల్ని ఒకసారి చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఏమి తెలియదు అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏం తెలియదండి వాళ్ళకి. సింధు నాగరికత ప్రజలకి ఏమి తెలియదు? ఐరన్ తెలియదు. ఎందుకని తెలియదు? ఇప్పుడు అర్థమైందా? సింధు నాగరికతలోని ప్రజలకి ఏమి తెలియదంటే ఇనుము తెలియదు. ఎందుకని తెలియదు అంటే ఇనప యుగంలో వీళ్ళు ఉన్నారా? సింధు ప్రజలు ఉన్నారా? ఇనుము యుగంలో ఉన్నారా? ఇనుము యుగంలో లేరు. వాళ్ళు ఇనుము యుగంలో లేరు, ఐరన్ ఏజ్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? కంచి యుగం నాటి ప్రజలు కంచి యుగంలో, కాంస్య యుగంలో ఉన్నారు. ఇనుము యుగంలో ఎవరున్నారు? రాజులు, ఆర్యులు వచ్చారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకనే ఇక్కడ డైరెక్ట్గా మీకు అర్థం కావాలని చెప్పాను ఇవన్నీ కూడా. ఓకేనా? ఇనుప యుగంలో వీరు లేరు. ఇనుము కనుక్కునే లోపే సింధు నాగరికత అంతమైంది. ఇనుము కనుక్కునే లోపే సింధు నాగరికత అంతమైపోయింది, కనుమరుగైపోయింది. మానవుడు ఇనుము కనుక్కునే లోపే సింధు నాగరికత అనేది కనుమరుగైపోయింది, అంతమైపోయింది. అందుకనే సింధు ప్రజలకి ఏమి తెలియదు? సింధు నాగరికత ప్రజలకి ఏమి తెలియదు అంటే ఇనుము తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇనుము తెలియదు. ఎందుకని మీకు ఇది గ్రూప్ 1లో అడిగితే ఇలానే రాయాలి. ఎందుకు తెలియదు అంటే మానవుడు ఇనుము కనుక్కునే లోపే సింధు నాగరికత పరిసమాప్తం అయిపోయింది. ఇంకెందుకు ఇంకా? ఓకేనా? అది దానికి సంబంధించి ఇంతవరకు క్లియరా మీకు? ఇది మొత్తం కూడా క్లియరా? ఓకే, సరే, నెక్స్ట్ మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.